సింహాసనాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధం అంటూ ఊరూరు తిరుగుతున్నారు. నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మహిళల్ని ఏమమ్మా మీరు చూశారా, మిమ్మల్ని అగౌరవపరుస్తున్నాడు. కనీసం సోదరి చెల్లె, రక్తం పంచుకొని పుట్టిన చెల్లెనే పుట్టుకుని ప్రశ్నించారంటే తల్లిని అవమానించినట్టు కదా నేను అడుగుతున్నా. ఏ తల్లైనా సహిస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గుడిని మనం క్షమిస్తామా అని మిమ్మల్ని అడుగుతున్నా. మహిళలను అవమానం చేయడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఈయనకు పరిపాటి అయిపోయిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనకు ఒక సామెత ఉంది, ఎక్కడ ఆడపడుచులను గౌరవిస్తామో అక్కడ దేవతలు ఉంటారనేది మన నమ్మకం. అవునా కాదా? ఎక్కడ ఆడపడుచులను అవమానిస్తారో అక్కడ రాక్షసులు ఉంటారు. ఆ రాక్షస రాజ్యమే ఈ రాష్ట్రంలో ఉంది. అందుకే పురాణాల్లో మీరు చూశారు, మహిళల్ని వేధించిన వాడు ఎవడూ బాగుపడలేదు. జగన్మోహనుడు కూడా బాగుపడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే జగన్మోహన్ రెడ్డి సంక్షేమం మీరు చూస్తే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేయడం, సంపద సృష్టిస్తాం, కష్టపడతాం, మీ ఆదాయాన్ని పెంచుతాం, మీ సంపద పెంచి 10 రూపాయలని ఇస్తే నేను మీకు 15 రూపాయలు ఇచ్చి ఆ 15 రూపాయల ద్వారా 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000 సంపాదించే మార్గాన్ని మీకు చూపించే సత్తా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఎట్లా ఇస్తారంటున్నాడు, ఎట్లా ఇస్తారో చేసి చూపిస్తా. మా ఆడబిడ్డ అనేది ఒక్కొక్కరికి 1500 నెలకు, ఇంట్లో ఒకరుంటే 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఆంక్షలు లేవు. ఎంతమంది ఉంటే అంతమందికి ఆడబిడ్డ నిధి ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క తల్లికి వందనం. ఒక బిడ్డ ఉంటే 15,000 సంవత్సరానికి, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఓపికంటే 4-5 మంది ఉన్నా 15,000 పెరుగుతా ఉంటుంది. జనాభా మన సంపద, అదే ఆస్తి. వాళ్ళని చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ యువతకే ఉంది. అది నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీపం నేనే పెట్టా, దీపం ఆర్పేశారు, రేట్లు పెరిగిపోయినాయి. మీరు గ్యాస్ కూడా వాడే పరిస్థితులు లేరు. అందుకే నా తెలుగింటి ఆడబిడ్డల కోసం 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తాం. ఉచిత ప్రయాణ సౌకర్యం. ఎక్కడికి పోవాలన్నా దర్జాగా వెళ్ళండి, బస్సులో కూర్చోండి. మిమ్మల్ని చూసి ఏమి అడగకుండా మీకు ఇష్టమైన చోట దిగడానికి అనుమతి ఇచ్చే విధంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నా. ఇది కాకుండా అన్నదాత, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. రైతు దెబ్బతిన్న రోజున రాజ్యం కూలిపోతుంది. రైతే రాజు, ఆ రాజును చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అన్నదాత కింద 20,000 సంవత్సరానికి ఇస్తాం. ఇంకో పక్కన ఎక్కడికక్కడ సబ్సిడీలు ఇస్తాం, డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. మళ్ళీ రాయలసీమని రతనాల సీమ చేసే బాధ్యత మా మిత్రపక్షాలదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యువత, యువగళం, 20 లక్షల ఉద్యోగాలు మీకోసం వెయిట్ చేస్తున్నాయి. వచ్చిన తొలి రోజునే సంతకం పెడతా. మెగా డిఎస్సి
ఊహించిన విధంగా ఇస్తాను. మీకు 60 రోజుల్లో పూర్తి చేస్తాను. గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇస్తాం. మనం వస్తే ఇండస్ట్రీస్ ఆటోమేటిక్ గా వస్తాయి. అవునా కాదా? అది మన బ్రాండ్. అందుకనే ఉద్యోగం వచ్చే వరకు అమ్మా నాన్న పైన ఆధారపడకుండా నెలకు 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నా మాదని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. ఇంటింటికి మంచినీరు ట్యాప్ ద్వారా మంచినీరు ఇచ్చి నేనే కరెంటు మీకు అందరికి కూడా పేదవాళ్ళకి కరెంట్ ఇచ్చాం. ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించాం. అదే మరిగా వంట గ్యాస్ ఇచ్చాం. ఇప్పుడు నీళ్లు కూడా నాణ్యమైన ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ పెట్టి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మిత్రపక్షాలు తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంక్షలు లేకుండా మొదటి తారీఖున వృద్ధులకి వితంతువులకి అందరికీ 4,000 రూపాయలు పింఛను మీ ఇంటికే పంపిస్తాం. మళ్ళీ చెప్తున్నా, ఎవరికి అనుమానం వద్దు. 200 రూపాయలు 2,000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 3,000 4 ఇన్స్టాల్మెంట్లో చేశాడు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తా, ఇంటికే పంపిస్తా, మొదటి తారీఖే ఇస్తాం. అంతేకాదు నెల 2 నెలలు బంధువుల ఇంటికి పోతే తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చే పద్ధతి తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా బీసీలందరికీ 50 సంవత్సరాలకే పింఛనిస్తాం. అధికారంలో వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెరగవు. నాణ్యమైన కరెంట్ ఇస్తాం. ఇంకో పక్క అన్నా క్యాంటీన్ ముందే చెప్పా, ఎన్ని అవసరమైతే అన్నా క్యాంటీన్లు పెడతాం. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దగ్గర అన్నదానం పెట్టాడు. ఈరోజు బ్రహ్మాండంగా తిరిగితే దాన్ని కూడా సరిగా మెయింటైన్ చేయలేకపోయారు. నేను వచ్చిన తర్వాత ప్రాణదానం పెట్టాం, దాన్ని కూడా నిర్వీర్యం చేశారు. ఈరోజు చెప్తున్నా, ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు కష్టపడకుండా అన్నా క్యాంటీన్లు పెట్టి కడుపు నిండా అన్నం పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నాణ్యత లేని మందు బాబులు చెప్తున్నా, నాణ్యత లేని మందులు అరికట్టేస్తాం. ధరలు కూడా కొంతవరకు తగ్గించే అవకాశం ఉంది. రేపటి నుంచి మళ్ళా వీళ్ళు క్వార్టర్ బాటిల్ ఇస్తే మోసపోవద్దండి. మోసపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతులకు రద్దయిన సబ్సిడీలన్నీ ఇస్తాం. చేనేతలు ఇక్కడ ఎక్కువ ఉన్నారు. నగరంటే నాకు గుర్తొచ్చేది మా చేనేత కార్మికులే గుర్తొస్తారు. నేనున్నప్పుడు చాలా వరకు 500 యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా ఇచ్చాం. ప్రత్యేకంగా పొల్యూషన్ కోసం కష్టపడ్డాం. ఈ సందర్భంగా కీర్తిశేషులు ముద్దు కృష్ణనాయుడు గారిని ఒక్కసారి నేను గుర్తు చేసుకుంటున్నా. మిత్రుడు, పేదల మనిషి, నిరంతరం పేదల కోసం పనిచేసిన వ్యక్తి ముద్దు కృష్ణనాయుడు గారు. ఎన్నిసార్లు నాకు చెప్పాడో నాకు గుర్తుంది. అలాంటి వ్యక్తిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుంటున్నా. చేనేత కార్మికులకి ప్రత్యేకమైన పాలసీలు తీసుకొస్తాం. ఇంకో పక్క నేను ఆ రోజు నగిరికి నీళ్లు తేవాలని ఆ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. వేణుగోపాల్ సాగర్ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అందరి నీవా నిలిచిపోయింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, దాన్ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నగిరిలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్ నిధులు ఇస్తాం. దళిత గిరిజన బీసీ మైనారిటీ సమస్యల్ని మళ్ళీ పథకాలన్నీ కూడా ఇస్తాం. ఇంకో పక్క నగరిలో
పుత్తూరులో సమ్మర్ స్టోరేజ్లు ఉన్నాయి, రెండు కూడా నీళ్లు రాకుండా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇవి కాకుండా ఇంకో పక్క మీరు